హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జగదీష్, వెల్నెస్ కోచ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఒబెసిటీ. జనరల్లీ చాలామంది ఈ జనరేషన్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్తో సఫర్ అవుతున్న పీపుల్ చాలామంది అవుతూ ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ ఒబెసిటీకి గురవుతూ ఉన్నారు. సో అసలు మనం ఎలా బరువు పెరుగుతున్నామని మనం తెలుసుకున్నట్లయితే అసలు ఎలా తగ్గాలో మనకు తెలుస్తుంది. సో అందుకోసమనే ఈరోజు మనం ఈ టాపిక్లో అసలు ఏ కారణాల చేత మనం బరువు పెరుగుతూ ఉన్నాం అనేది మనం తెలుసుకోవడం బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేసి. ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణని మనం చూసుకున్నట్లయితే 36% ఆఫ్ ద ఉమెన్ అండ్ 31% ఆఫ్ ద మెన్ ఈ ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్కి గురవుతున్నారు. సో ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఒకవేళ ఒబెసిటీకి గురవని వాళ్ళు ఈ వీడియో చూసి ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడం బట్టి మీరు ఇంకా ఆ ఐడియల్ వెయిట్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ ఒబెసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళే ఈ వీడియో మీరు చూసినట్లయితే మీరు ఏ కారణాల దగ్గర మీరు వెయిట్ పెరుగుతూ ఉన్నారో మీరు తెలుసుకోవడం బట్టి అక్కడ మీరు కొంచెం లిమిటెడ్గా మీరు ఉండగలుగుతారు. సో ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మీరు చూడండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా సరే హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేయాలన్నా, మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి మీకు కావాలి అన్నా, సో ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రీగా మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి మీరు డిస్కౌంట్లోనే మీ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. దయచేసి ఆన్లైన్ వెబ్సైట్స్లో మాత్రం మీరు పర్చేస్ చేయకండి. ఈకామర్స్ వెబ్సైట్స్లో మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేయకండి, బికాస్ అవన్నీ డూప్లికేట్ ప్రోడక్ట్స్. సో మీరు ఎవరు అక్కడ సైడ్ మీరు వెళ్ళకండి. అండ్ మోర్ ఓవర్ మీరు లైవ్ వర్కౌట్స్ మీకు ఫ్రీగా ఉంటాయి. అండ్ న్యూట్రిషన్ సెషన్స్ అనేది మీకు ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ ఎంటైర్ వెయిట్ లాస్ జర్నీలో నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. మీకు ఒక కోచ్గా నేను మిమ్మల్ని మీ ట్రాన్స్ఫర్మేషన్ మీకు వచ్చేంత వరకు నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి తీసుకొని మీరు ప్రోడక్ట్స్ని మీరు స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. సో మీరు నాకు కాల్ చేయొచ్చు, ఫర్దర్గా మీరు నాతో జర్నీ చేయొచ్చు. సో వీడియోలోకి మనం వెళ్తే నేను మీకు ఒక 6 రీజన్స్ నేను చెప్తాను. అంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే మేజర్గా ఈ 6 రీజన్స్ వల్లే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెయిట్ గెయిన్ అవుతుంటారు. సో ఈ 6 రీజన్స్ని మీరు చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి యూ మే టేకింగ్ ద మోర్ క్యాలరీస్. లైక్ చాలామంది ఈరోజు వెయిట్ పెరుగుతూ ఉన్నారు అని అంటే వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు ఎక్కువ క్యాలరీ ఫుడ్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారేమో. అసలు క్యాలరీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన వాటర్ని దేంతో కొలుస్తాం? లీటర్స్తో కొలుస్తాం. అండ్ ఒక ఆబ్జెక్ట్స్ దేనైనా సరే వెయిట్ని మనం దేంతో కొలుస్తుంటాం? కేజీస్లో కొలుస్తుంటాం. ఇదే విధంగా మన బాడీలో ఎనర్జీని మనం దేంతో కొలుస్తామనంటే ఈ క్యాలరీస్తో. ఈ క్యాలరీస్ అనేది మనం తీసుకునే ఫుడ్లో నుండి మనకు వస్తూ ఉంటుంది. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ మనకి ఎక్కువ ఉండి దాన్ని మనం బర్న్ చేయలేకపోతే మనము ఈ ఎక్సెస్ క్యాలరీస్ అనేది మన బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీరందరూ క్లియర్గా గుర్తించండి. మేబీ మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉన్నారనంటే మీరు ఎక్సెస్ క్యాలరీ ఫుడ్ని మీరు తీసుకుంటూ ఉన్నారేమో. ఐదర్ ఇట్ మేబీ షుగరీ ఐటమ్స్ తీసుకుని ఉండొచ్చు, ఆరు ప్రాసెస్డ్ ఫుడ్స్ మీరు తింటూ ఉండొచ్చు. ఇలా ఏదైనా సరే మీ బాడీకి మించిన క్యాలరీస్ మీరు తీసుకోవడం బట్టి మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటుంటారు. ఇది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ వన్ వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా మిమ్మల్ని వెయిట్ పుట్ ఆన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. సో జనరల్లీ చూడండి, ఈ జనరేషన్లో ఎక్కువగా మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఈ ప్లాట్ఫామ్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంటికి ఉండి మీరు వర్క్స్ మీరు చేస్తూ ఉంటుంటారు. అంటే మీకంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీ మీకు ఉండట్లేదు. సో ఎప్పుడైతే ఈ ఫిజికల్ యాక్టివిటీ మీలో తక్కువ అవుతూ ఉన్నదో బట్ ఫుడ్ మాత్రం అదే విధంగా తీసుకుంటూ ఉన్నారు. సో ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ అదే రేంజ్లో ఉన్నాయి, బట్ దాన్ని బర్న్ చేసే విధానం మాత్రం మీరు చూడట్లేదు. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే మీలో తక్కువ అవుతూ వచ్చిందో ఈ విధంగా కూడా మీరు ఆ క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు కాబట్టి మీరు ఒబెసిటీ ఆ ఓవర్ వెయిట్కి మీరు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఫిజికల్ యాక్టివిటీని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో దీని యొక్క పర్యవసానం మనకి ఫ్యూచర్లో మనకి తెలుస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీలో మీరు ఉండడానికి డేలో మీరు కొంత సమయమైనా సరే ఈ వర్కౌట్స్కి మీరు కేటాయించడం బట్టి మీరు హెల్తీగా ఉంటారు. ఫస్ట్లీ ఎందుకనంటే ఒక సర్వేలో మనకు తెలిసింది ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉండడం అనేది ఎంత డేంజరో మీకు కంపేర్ చేసి చెప్తాను చూడండి. ఒక 9 hours మీరు ఒకే ప్లేస్లో మీరు కూర్చొనే ఉన్నారనంటే
అది ఒక 1 ప్యాక్ ఆఫ్ సిగరెట్ బర్న్ చేస్తే మనకి ఎంత డేంజరో, 9 అవర్స్ మనం ఒకే దగ్గర మనం కూర్చొని మనం పని చేస్తున్నా సరే అదంతా అంత డేంజర్. సో మీరు ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మీరు ఎంత త్వరగా బయటకు వస్తారో, డేలో కొంత సమయం మీరు ఫిజికల్ యాక్టివిటీకి మీరు ఎప్పుడైతే టైం ఇస్తూ ఉంటారో అప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడు మీరు ఆ ఒబేసిటీ, ఆ ఓవర్ వెయిట్ నుంచి మీరు బయటపడే అవకాశాలు ఇది ఒకటి. అండ్ థర్డ్లీ, అన్డయాగ్నైజ్డ్ మెడికల్ ఇష్యూస్ వల్ల కూడా మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటి అన్డయాగ్నైజ్డ్ మెడికల్ ఇష్యూస్? మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఈరోజు వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే అది ఒకటి థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన థైరోనిన్ అండ్ థైరాక్సిన్ అంటే T3 అండ్ T4 అనే ఈ హార్మోన్స్ అనేది మనకి అబ్నార్మల్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే ఇవి అబ్నార్మల్ అవుతూ ఉంటాయో ఈ హార్మోన్స్ ఫ్లక్చువేషన్ అనేది మనకి మెటబాలిజం మీద అంటే జీవక్రియ మీద దాని ప్రభావం చూపిస్తుంటుంది. సో ఈ హార్మోన్స్ అనేది ఎప్పుడైతే అబ్నార్మల్ అవుతున్న క్రమంలో ఈ మెటబాలిజంని స్లో డౌన్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది స్లో డౌన్ అవుతూ ఉంటుందో ఈ విధంగా కూడా మన క్యాలరీస్, ఎప్పుడైతే మెటబాలిజమే క్యాలరీస్ని బర్న్ చేస్తూ ఉంటుంది, ఇది ఎప్పుడైతే స్లో డౌన్ అయిపోతుంది ఏమవుతుంది, క్యాలరీస్ని బర్న్ చేయలేదు. బట్ మనం ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ అలాగే తీసుకుంటూ ఉన్నాం. బట్ ఈ మెటబాలిజం స్లో డౌన్ అయిపోయింది కాబట్టి క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు కాబట్టి మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ది రీజన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి కారణం. అండ్ సెకండ్లీ, PCOD ఆర్ PCOS ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. అండ్ థర్డ్లీ, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో దీన్ని మీరు గుర్తించాలి, అన్డయాగ్నైజ్డ్ మెడికల్ ఇష్యూస్ వల్ల. సో ఇలాంటి రీజన్స్ దేనివల్ల అయినా సరే మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫోర్త్లీ, స్లీప్. ఈ స్లీప్ని మనం ఎప్పుడైతే తగ్గిస్తామో మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటాం. అసలు స్లీప్కి ఈ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి మధ్యలో అసలు ఎక్కడ కాంబినేషన్ అయింది అని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఎప్పుడైతే ఈ స్లీప్కి న్యూరో ఎండోక్రైన్ అపిటైట్ కంట్రోల్ మెకానిజంకి చాలా దగ్గర సంబంధం. మీకు ఒక క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఆకలి పుట్టాలి అని అంటే గ్రెలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఆ ఆకలి తీరాలి, ఆ హంగర్ లెవెల్స్ మీకు పోవాలి అని అంటే లెప్టిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. సో ఈ క్రమంలో మన బాడీలో మనం ఎప్పుడైతే ఈ స్లీప్ని మనం తగ్గిస్తూ ఉంటామో, ఈ స్లీప్ తగ్గించడం వల్ల ఈ న్యూరో ఎండోక్రైన్ అపిటైట్ కంట్రోల్ మెకానిజం అనేది గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా రైజప్ చేస్తుంటుంది. ఈ గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ రైజ్ అవ్వడం బట్టి ఈ స్లీప్ తక్కువ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఈ గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ రైజ్ అవుతూ వచ్చిందో మనకి ఆకలి అనేది మనకి ఎక్కువగా పుడుతూ ఉంటుంది. సో దట్ మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ వైపు మనకి క్రేవింగ్స్ ఎక్కువగా పుడుతుంటాయి, తృష్ణ. ఎప్పుడైతే ఆ తృష్ణ మనకి పుడుతూ ఉంటుందో మనం వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం. ఇది మనము అబ్జర్వ్ చేయలేం, బట్ ఇది ఫ్యాక్ట్. సో స్లీప్ తక్కువ అవడం వల్ల కూడా మనం వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాము. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి స్ట్రెస్ వల్ల మనం వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం. అండ్ ఈ స్ట్రెస్కి అండ్ ఈ వెయిట్ పుట్ ఆన్ అవడానికి కూడా అసలు ఎక్కడ కాంబినేషన్ వచ్చింది, ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఎప్పుడైతే స్ట్రెస్కి మనం గురవుతూ ఉంటామో దీనివల్ల కూడా మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్, ఇది చాలా డేంజరస్ హార్మోన్. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ ఎప్పుడైతే రైజ్ అవుతూ ఉంటుందో ఈ హార్మోన్స్ అనేది ఎక్కువగా రైజ్ అవ్వడం వల్ల మన బ్లడ్ షుగర్ అనేది డ్రాప్ అయిపోద్ది. ఓకే, ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ లెవెల్ అనేది ఎప్పుడైతే మనకి రైజ్ అవుతూ ఉంటుందో ఈ బ్లడ్ షుగర్ అనేది డ్రాప్ అయిపోద్ది. సో దీనివల్ల మనకి క్రేవింగ్స్ మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఎక్కువగా తినాలి, ఫ్యాటీ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తినాలి, ఆ క్రేవింగ్స్ మనకి ఎక్కువగా పుడుతూ ఉంటాయి. సో అందుకోసమని స్ట్రెస్ అనేది కూడా మిమ్మల్ని వెయిట్ పుట్ ఆన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ మనకి హార్మోన్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేది మిమ్మల్ని వెయిట్ పుట్ ఆన్ అయ్యేలా ఎక్కువగా చేస్తూ ఉంటాయి. బికాస్ అవి ఆ అపిటైట్ అనేది మీకు ఫామ్ చేస్తూ ఉంటుంది. సో మీరు చాలామంది ఈ స్ట్రెస్కి గురవుతూ ఉండొచ్చేమో. సో ఈ స్ట్రెస్ నుంచి మీరు ఎంత వీలైతే అంత త్వరగా మీరు బయటపడతారో సో దట్ మీరు చాలా ఆరోగ్యంగా మీరు ఉండగలుగుతారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సిక్స్త్ వన్ వచ్చి మెడికేషన్స్. ఎక్కువగా మనం మెడికేషన్స్ మనం తీసుకుంటూ ఉండడం బట్టి మనం వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం. జనరల్గా కొన్ని మెడికేషన్స్ అనేది ఈ వెయిట్ని ఎక్కువగా పుట్ ఆన్ చేయడానికి సహకరిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిప్రెసెంట్స్ అయితే ఏమి, కార్టికోస్టెరాయిడ్స్ అయితే ఏమి, అండ్ యాంటీ సైకాటిక్ మెడికేషన్స్ అయితే ఏమి, అండ్ బర్త్ కంట్రోల్ పిల్స్ అయితే ఏమి, ఇలాంటి మెడికేషన్స్ మనం తీసుకుంటూ ఉండడం బట్టి మనం వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం. ఎందుకనంటే ఎప్పుడైతే ఇలాంటి మెడికేషన్స్ మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి, ఇలాంటి మెడిసిన్స్ మన బాడీలోకి వెళ్తూ ఉంటాయో ఇది మన ఆకలిని పుట్టిస్తూ ఉంటుంది.
మన ఆకలి ఎప్పుడైతే పుడుతూ ఉంటుందో మనం ఎక్కువగా తినేస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చి ఈ మెడికేషన్స్ అనేది ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండడం బట్టి మన బాడీలో ఈ వేస్ట్ వాటర్ అనేది అలాగే ఉంచేస్తుంది, అలాగే నిల్వ చేసేస్తుంది. జనరల్ మనకు జరగాల్సిందేంటి, వేస్ట్ వాటర్ అనేది ఎలిమినేట్ అవుతూ ఉండాలి, గుడ్ వాటర్ అనేది మన బాడీలో అలా వస్తూ ఉండాలి. అయితే ఈ మెడికేషన్స్ అనేది, ఇలాంటి మెడికేషన్స్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం బట్టి ఈ వేస్ట్ వాటర్ అనేది అలా స్టాగ్నెట్గా ఉండిపోతూ ఉంటుంది. సో ఈ వేస్ట్ వాటరే మీకు వెయిట్ ఎక్కువగా అయిపోయేలా మీకు చూపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీరు ఈ మెడికేషన్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం బట్టి మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ ఈ రీజన్స్ మీరు తెలుసుకున్నారు. సో వీడియో చూస్తున్న మీరందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వీటిలో ఏ రీజన్ వల్ల నేను వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉన్నాను, ఆ ఏ రీజన్ వల్ల మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉన్నారో మీరు గుర్తించినట్లయితే ఆ ప్లేస్లో మీరు కొంచెం లిమిటెడ్గా మీరు ఉండొచ్చు. ఆ ప్లేస్లో మీరు దాన్ని ఏ విధంగా మీరు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చని మీరు తెలుసుకోవచ్చు. సో దట్ మీరు చక్కగా ఆరోగ్యంగా మీరు బరువు తగ్గగలరు. ఎందుకంటే అవగాహనతో కూడిన ఆచరణ మీకు కావాలి. సో చాలామంది బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటుంటారు, బట్ తగ్గుతుంటారు, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంటారు. సో దానివల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? సో బరువు తగ్గాలనుకుంటున్న క్రమంలో మనకు అవగాహన చాలా ఇంపార్టెంట్. ఆచరణ లేని అవగాహన, అవగాహన లేని ఆచరణ రెండు ప్రమాదకరమే.